హలో గైస్ వెల్కమ్ టు వన్ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ ఛానల్‌కి స్వాగతం. అండ్ ఈరోజు వచ్చేసరికి నా డే ఎలా పూర్తయింది? ప్రాఫిట్‌లో పూర్తయిందా? లేదంటే లాస్‌లో పూర్తయిందో చూద్దాం ఈరోజు. నేనొచ్చేసరికి ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ చేయడంకైతే జరిగింది. ఈరోజు నిఫ్టీలో అయితే నాకు ప్రాఫిటే వచ్చింది. ప్రాఫిట్ ఎంత అంటే రూ. 18 అనమాట. రూ. 18 చిన్నదే. బట్ ఏ బిగినర్ ట్రేడర్‌గా అదైతే నాకెక్కువ. అండ్ నెక్స్ట్ ఈరోజు లోపల అనాలిసిస్‌లోకి వెళ్ళిపోతే ఈరోజు చూడండి ఒక బిగినర్‌గా భయమనేది ఉంటది. ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేసి చిన్న చిన్న ట్రైన్‌లు చేసుకుంటా. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి ఇక్కడ యాక్చువల్‌గా అయితే 9:45కి నేను ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఈ రేంజ్ వరకు వెళ్లుతది అనుకున్నాను. బట్ అది ఎగ్జాక్ట్‌గా అయ్యింది. బట్ అది ఎప్పుడెళ్ళింది చూడండి. కరెక్ట్‌గా 11:03కి వెళ్ళింది. నేను అనుకున్న ప్రైస్ దగ్గరికి 11:03కి వెళ్ళింది. ఇక్కడ 9:45 ఎక్కడ, 11:03 ఎక్కడ. ఇది 1 ½ అవర్ మాక్సిమం అయిందనమాట ఈ మొత్తం ట్రేడ్. చాలా పేషెన్స్ అయితే ముఖ్యమండి. ఈ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసాను నేను టైమ్ ఫ్రేమ్ గూడా. అండ్ ఇక్కడ తీసుకున్నాను ఓకే. నేనిక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నా. బట్ నేను స్టాప్ లాస్ అయితే ఎగ్జిట్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు పైకి పోద్దని. కాకపోతే నేను తీసుకున్న ఎంట్రీ అనేది రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా ఎంట్రీ అనేది రాంగ్. నేను తర్వాత చూసుకున్నదేంటంటే నా ఎంట్రీ రాంగ్. నేను ఈసారి ఎట్టగైనా నా ఎంట్రీని కరెక్ట్ ప్లేస్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడి వరకొచ్చింది. యాహ్! ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. అండ్ దెన్ ఇక్కడి దాకొచ్చేసరికి నాకు భయమేసింది. ఓకే. హైలోకెళ్ళింది. అది గాక ఇగో ఇక్కడ చూడండి రెడ్‌ది ఉంది గదా! ఈ రెడ్ క్యాండిల్ ఈ ఈ ఇక్కడ ఒక లైన్ గీసుకున్నా. మాక్సిమం ఇక్కడికి రావచ్చు. ఎంటర్ అయితే దీన్ని గనక దాటి ఉంటే గనక పైకి వెళ్ళిపోద్దనుకున్నా. బట్ ఇక్కడి వరకొచ్చింది. నేనైతే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసేసా. అంటే సేల్ చేసొచ్చేసాను బయటికి. బట్ తర్వాత వెంటనే గ్యాప్ డౌన్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇట్లా పడిపోయింది కిందకి. అండ్ దెన్ తర్వాత నాకు తెలిసి మార్కెట్ క్లోజ్ చేసేసాను తర్వాత. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత చూసుకుంటే నా టార్గెట్ అనేది హిట్ అయిందిక. అందుకే పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేయండి. కొంచెంగా మీరు, నేను పైకి ఎదుగుదాం. అందరిని మంచిగా చూసుకుందాం. థాంక్ యూ. సబ్‌స్క్రైబ్.